హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక టీటీడీ తిరుమలకు వెళ్ళే భక్తులకు ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తిరుమలలో వారాంతపు రద్దీ కొనసాగుతుంది. భక్తుల సౌకర్యాలు పెంచేందుకు టీటీడీ కొత్త ప్రతిపాదనలపై చర్చ చేస్తుంది. ఇప్పుడు అనూహ్య నిర్ణయం దిశగా కసరత్తు కొనసాగుతుంది. తిరుమలకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని టీటీడీ కొత్త ఆలోచన చేస్తుంది. ఈ మేరకు బోర్డు సమావేశంలోనూ చర్చించారు. కాగా అమలు విషయంలోనే కీలక అంశాలు చర్చలకు వస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారు. ఆర్థికంగా భారంగా మారనుంది. టిక్కెట్ లేని సర్వదర్శనం భక్తులకు అమలు ఎలా? అలాంటి చర్చ వేళ బీమా ప్రతిపాదన పైన టీటీడీ తర్జన భర్జన పడుతుంది. ఇక టీటీడీ కొత్త ప్రతిపాదన పైన కసరత్తు జరుగుతుంది. తిరుమలకు వచ్చే భక్తులకు బీమా కల్పించే ఆలోచన చేస్తుంది. ఈ ప్రతిపాదన అమలు సాధ్యాలపైన అభిప్రాయ సేకరణ మొదలైంది. అమలు నిర్ణయం వేళ అనేక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. దర్శనం టికెట్టు, టైం స్లాట్ లేకుండా దర్శనంకు వచ్చే భక్తులకు ఎలా అమలు చేయాలనే ఆలోచనపైన స్పష్టత రావటం లేదు. టీటీడీ పాలక మండలి సమావేశంలోనే ఈ అంశంపైన చర్చ జరుగుతుంది. తిరుమలకు వచ్చే భక్తులు అనారోగ్యం బారిన పడినా, గాయపడినా ఇప్పటి వరకు వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే ఎవరైనా అనారోగ్యంతో లేక ప్రమాదాల్లోనూ మరణిస్తే ఎక్స్గ్రేషియా తరహాలో ఆర్థిక సాయం అందించనున్నారు. ఇక ఘాట్ రోడ్లో తరచూ ప్రమాదాలు, మరణాలు కూడా సంభవిస్తున్నాయి. నడకదారిలో వన్యప్రాణుల మూలంగా భక్తులకు ప్రమాదం కూడా ఉంది. ఇక జనవరిలో తిరుపతిలో జరిగిన తొక్కెసలాట ఘటన టీటీడీని కుదిపివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి టీటీడీ ఆర్థిక సాయం చేసింది. అప్పటి నుంచే యాత్రికులకు బీమా సదుపాయం కల్పించాలన్న ఆలోచన మొదలైంది. తిరుమలకు నిత్యం 70,000 మందికి పైగా భక్తులు వస్తుంటారు. వీరికి బీమా సదుపాయం కల్పించటం సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తుంది. భక్తుడి తరపున బీమా కంపెనీలకు టీటీడీనే ఏడాది పొడవునా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థికంగా టీటీడీపై ఇది పెనుభారం మోపే అవకాశమైతే ఉంది. అలాగే తిరుమలకు 3 మార్గాల్లో యాత్రికులు తిరుమల వెళ్తున్నారు. వీరందరి వివరాలు నామినీతో సహా సేకరించాల్సి ఉంటుంది. అసలు ఏ ప్రాతిపాదికన టీటీడీ వీరికి బీమా చెల్లించాలి అనేది ఇప్పుడు అసలు సమస్యగా మారుతోంది. ఇక భక్తుల వివరాల నమోదు కోసం ప్రత్యేక వ్యవస్థ అవసరం. అదేవిధంగా ఆర్థికంగానూ భారం కానుంది. ఆన్లైన్లో బుక్ చేసుకునే భక్తులు, సిఫార్సుల లేఖలతో వెళ్ళేవారు, టైం స్లాట్ బుకింగ్తో వెళ్ళేవారికి చేతిలో ఏదో ఒక ఆధారం ఉంటుంది. అయితే ఉచిత లేదా సర్వదర్శనం క్యూలో వెళ్ళే యాత్రికుల వద్ద ఎలాంటి రసీదులు, ఆధారాలు ఉండవు. వీరికి అమలు సాధ్యమేనా అనేది సందేహంగా మారుతుంది. అయితే అప్పటి వరకు బీమా అంశం ఆలోచన దశలోనే ఉంది. అమలు చేయాలంటే సుదీర్ఘ కసరత్తు అవసరం. ప్రభుత్వంతోనూ చర్చించిన తర్వాత ఈ ప్రతిపాదన పైన కార్యాచరణ రూపొందించనున్నారు. దీనిపైన ఆధ్యాత్మిక ప్రముఖుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.